నవమల్లితీగ సాహిత్య సాంస్కృతిక సామాజిక రాజకీయ పత్రిక ఇప్పుడే చేతికొచ్చింది. ఇది ఫిబ్రవరి నెల ఇష్యూ. ఇందులో ఈసారి ఉడతల బడి పిల్లల సీరియల్ ప్రారంభమవుతుంది. కుంభమేళాలో సందడి చేసిన పూసలమ్మి ఎవరు అనే దిశలో కవర్ పేజీ మీద ఆమె బొమ్మే వేసి ఒక క్వశ్చన్ మార్క్ వదిలారు. ఎప్పట్లానే ఎడిటర్ కల్మిశ్రీ సంపాదకీయం నిరంతరం ప్రవహించేది ప్రేమే చాలా లోతైన అంశాలతో అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఈసారి రమణీయం ఫీచర్లో సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు యామిని వెంకటరమణ గారు. కాలం తర్వాత సీనియర్ రైటర్ నందన్ రామారావు గారు రచించినటువంటి ఎదురు చూడని క్షణాలు కథానిక ఈసారి మనం చూస్తాం. విషయానికి వస్తే డాక్టర్ ఎన్ గోపి గారి బ్లాక్ అండ్ వైట్, అలాగే మరుపు అనివార్యం, డాక్టర్ కటుకోవజ్జల రమేష్, నవ ఉషస్సు నా తపస్సు, గొట్టిపాటి నరసింహస్వామి గారి కవిత, రచయిత విహారీ గారి గతి, మాధవరావు గారి ఆమె అతడు, సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత పి చంద్రశేఖర్ ఆజాద్ గారి నగరంలో వెన్నెల సీరియల్. ఇక రెగ్యులర్ ఫీచర్ విజయవాడ వీక్షణంలో భాగంగా బోడెమ్మ హోటల్ సెంటర్ గురించి. ఇది వలస కార్మికుల జాతర అనే శీర్షికతో వీక్షణం శీర్షిక నేనే ఇస్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటి చారిత్రాత్మక కట్టడాల కన్నా కొన్ని అనుభూతులు పంచేటటువంటి సెంటర్లు, అక్కడ ఉండేటువంటి జీవన గతులను కేంద్రీకృతం చేసి ఈ వ్యాస పరంపర ఇస్తున్నాం. ఇది అందరినో కదిలిస్తుంది, అందుకు సంతోషం. తప్పనిసరిగా మల్లెతీగలో విజయవాడ వీక్షణం చదవండి.